హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రతా నివాస ప్రాంతాల్లో నేరాల నియంత్రణ లక్ష్యంగా మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. గృహ సహాయకులు, మైట్స్, కుక్స్, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్ టేకర్లు, టెనెంట్లు, ఒంటరిగా నివసించే వృద్ధుల వివరాలను సేకరించి ధృవీకరించనున్నారు. ప్రారంభ దశలో కొన్ని అపార్ట్మెంటుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కాలనీలు, అపార్ట్మెంట్లు, గేట్ అండ్ కమ్యూనిటీలకు విస్తరించనున్నారు. నివాస ప్రాంతాల్లో జరుగుతున్న సర్వెంట్ డెప్త్, హౌస్ బ్రేకింగ్లు, మహిళలు, వృద్ధులపై నేరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు నాచారం సిఐ ధనుంజయ గౌడ్ తెలిపారు. ఇక్కడ మీకు వివరాలు కూడా ఉంది. డైరెక్ట్ స్కాన్ చేసినా అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లింక్ ఉంది. లింక్ మీకు ఓపెన్. దయచేసి మీరు అందరూ కూడా ప్రతి సర్వెంట్ వాటి చేయండి. చాలా మంది బాధపడుతున్నారు. ఎట్లా కూడా వాడు ఏం చేస్తారు. మీరు ఒక 50 ప్రజలు వేస్తారు. మీరు దయచేసి పిల్లలు చేయండి. వర్కర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ గారి ఏంటంటే ఉన్న వాట్సాప్ ఇక్కడ ప్రతి ఒక్కరు కానీ మన ఉద్దేశం అందరినీ అవమానించడం కానీ భద్రతని మరింత పెంచాలనే ఉద్దేశంతో ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి కమిషనర్ బి సుమతి మేడం గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మీ సురక్ష అంటే మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచడం అనేది మా మల్కాజ్గిరి పోలీసుల కర్తవ్యం. వేరే నాచారం వరకు వస్తే అది మా కర్తవ్యం. అందులో భాగంగా మీ సురక్ష అనే ఒక కొత్త వినూత్న కార్యక్రమానికి మేడం గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్, ఎస్పెషల్లీ మీరు అందరూ తెలుసు నేపాలీ గ్యాంగ్ వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి హైదరాబాద్, సికింద్రాబాద్లలో. కాబట్టి ఈ వర్కర్స్ యొక్క యాంటిసిడెంట్స్, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటివి, వాళ్ళ ఇంతకుముందు వాళ్ళ యొక్క వివరాలు మొత్తాన్ని పొందుపరచడం ద్వారా మరింత సేఫ్గా ఈ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఉన్న ప్రజలకు సేవలు ఉండే విధంగా పోలీస్ సేవలు ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇక్కడ ఉండే ఆల్ కైండ్ ఆఫ్ వర్కర్స్, డ్రైవర్స్, మేడ్స్, బ్యూటీషియన్స్, గార్డనర్స్, ఎవరైనా ప్రతి ఒక్కరిని డాటా సేకరించి వారిపై నిఘా ఉంచుతాం. ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ని మరింత సేఫర్గా, ప్రొటెక్టివ్గా ఉంచాలనేదే నా ప్రధాన ఉద్దేశం.